హలో అండి. ఈరోజు మీ ముందు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK ప్లాన్లో కట్టినటువంటి మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి రోడ్కి వెరీ నియర్గా ఉంటుంది, మీకు ఆటో ఫెసిలిటీ ఉంటుంది, అదేవిధంగా మీకు ఇండిపెండెంట్ బోరు, సంపు, మీకు మున్సిపాలిటీ పర్మిషన్ కూడా ఉంటుంది, అదేవిధంగా మీకు మిషన్ భగీరథ వాటర్ కూడా వస్తుందండి. సో ఎలాంటి వాటర్కి ప్రాబ్లం ఉండదు. ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. ఈ హౌస్ వచ్చేసి 200 యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ వచ్చేసి మీకు స్టెడ్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కా వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం క్లియర్గా చూసుకుంటే ఏదైతే ఈ నార్త్ ఫేసింగ్ ఉందో ఈ హౌస్ మీకు డైమెన్షన్ చూసుకున్నట్లయితే 40-45 డైమెన్షన్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు స్క్వేర్లో అయితే రావడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసి. సో మీకు స్క్వేర్లో ఉండడం వల్ల పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్. ఇంటికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ కొంచెం డీప్గా తెలుసుకున్నట్లయితే ఈ ఇల్లు వచ్చేసి 2 BHK ప్లానింగ్తో నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇంటి ముందు వచ్చేసి మీకు 20 ఫీట్ రోడ్ ఉంటుంది. సో చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో హాల్ కావచ్చు, సో హాల్ నుంచి మీకు డైనింగ్ కూడా ఇచ్చారు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో డైనింగ్తో పాటు మీకు ఓపెన్ కిచెన్ వచ్చిందండి. సో మనం క్లియర్గా కనుక గమనించినట్లయితే ఏదైతే మీకు డైనింగ్ అదేవిధంగా హాల్కి మధ్యలో చిన్నగా ఆర్చ్ అనేది రావడం జరిగింది. వుడ్ కలర్ ఉంటుంది కదా, ఆర్చ్ అనేది వచ్చింది. సో ఫుల్లీ ఫర్నిచర్ అని చెప్పొచ్చు. మీకు క్లియర్గా చూసుకోవచ్చు. మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడాను మంచి డిజైన్లు అయితే ఇచ్చారండి, క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారో మీకు అన్ని పర్మిషన్లు ఉంటాయండి. సో మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, అన్ని డాక్యుమెంట్లు వచ్చేసి క్లియర్గా ఉంటాయి. అవి లింక్ డాక్యుమెంట్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఇది G+1 పర్మిషన్ అయితే ఉంటుందండి ఇంటికి వచ్చేసి. బట్ గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్యూచర్లో ఇన్ కేస్ మీరు G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడే ఇల్లు కట్టేటప్పుడే G+1 పర్మిషన్ తీసుకున్నారండి. సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా సైడ్ విజిట్ చేయొచ్చు. అదేవిధంగా ఇది నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు కనుక మీకు డైరెక్ట్ ఏదైతే మీకు మెయిన్ డోర్ ఉంటుందో డైరెక్ట్ వచ్చినప్పుడు మీకు ఎక్కడ కిచెన్ కనబడకుండా హాలే కనబడుతుంది. సో డైరెక్ట్ వచ్చేసి మీకు చాలా బాగా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పొచ్చు. మంచి ప్లానింగ్తో పక్క వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేశారు. 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. ప్రతి బెడ్రూమ్స్కి వచ్చేసి మీకు అటాచ్డ్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఇల్లు వచ్చేసి చాలా క్లియర్గా ఉంటుంది. మీకు ఇల్లు నచ్చినట్లయితే తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. సో మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. సో మీకు లోన్ ఏమన్నా ఉన్నా కూడా లోన్ కూడా క్లియర్గా మనం చేపేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ మన మహబూబ్ నగర్ టౌన్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 75 lakhs నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది. రోడ్కి నియర్గా ఉంటుంది కనుక 75 lakhs చెప్తున్నారు. చాలా వరకు తగ్గడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేయండి. మీకు 130 yards, 150 yards, 180 yards, 200 yardsలో మీకు ఇల్లు కావాలంటే తప్పకుండా మన స్క్రోల్ నెంబర్కి కాల్ చేసి సైట్కి రావచ్చు. సో థ్యాంక్ యూ ఎవరీవన్ అండి. థ్యాంక్ యూ.